చిన్నమ్మ కల చెదిరింది. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించాలన్న సంకల్పం జైలు జీవితంగా మారిపోయింది. కేవలం 8 నిమిషాల్లోనే శశికళ రాజకీయ భవితవ్యాన్ని తేల్చేసింది సర్వోన్నత న్యాయస్థానం. ఉదయం నుంచి అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం. చిన్నమ్మకు షాక్. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఎదురు దెబ్బ. శశికళకు దక్కని సీఎం సీటు. తమిళ చిన్నమ్మకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి పీఠంపై ఆమె పెట్టుకున్న ఆశలు అందని ద్రాక్షలా మారింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శశికళకు కోలుకోలేని దెబ్బ తగిలింది. సుమారు 2 దశాబ్దాలుగా సాగుతున్న ఈ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. శశికళతో పాటు ఆమె వదిన ఇళవరసి, దినకర్లను సుప్రీంకోర్టు ధర్మాసనం దోషులుగా తేల్చింది. ఆ ముగ్గురికి 4 ఏళ్ల జైలు శిక్షతో పాటు 10 కోట్ల జరిమానా విధించింది. ముగ్గురు దోషులు వెంటనే లొంగిపోవాలని జస్టిస్ పీసీ ఘోష్, జస్టిస్ అమితవరాయ్లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. జయలలిత, శశికళ, ఇళవరసి, దినకరన్లపై 1996లో సుబ్రహ్మణ్య స్వామి ఫిర్యాదు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టుకున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నాటి డీఎంకే ప్రభుత్వం ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసింది. అక్కడి నుంచి కేసు పలు మలుపులు తిరిగింది. 18 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం 2014లో కర్ణాటకలోని పరప్పన అగ్రహార కోర్టు జయలలిత, శశికళ, ఇళవరసి, దినకరన్లను దోషులుగా తేల్చింది. వారికి 4 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించింది. దాంతో జయలలితను పరప్పన అగ్రహార జైలుకు, శశికళ, ఇళవరసి, దినకరన్లను ఇతర జైళ్లకు తరలించారు. పరప్పన అగ్రహార కోర్టు తీర్పును జయలలిత బెంగుళూరు హైకోర్టులో సవాలు చేయగా అక్కడ వారికి ఊరట లభించింది. ట్రయల్ కోర్టు తీర్పును కొట్టివేస్తూ 2015లో హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ తీర్పును కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయగా ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం గత సంవత్సరం జూన్లో తీర్పును రిజర్వ్ చేసింది. ఈ తీర్పు విషయంలో కర్ణాటకకు చెందిన ఓ న్యాయవాది అభ్యర్థనపై స్పందించిన ధర్మాసనం వారం రోజుల్లో తీర్పు వెల్లడిస్తామని గత వారం వెల్లడించింది. కర్ణాటక హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు పూర్తిగా పక్కకు పెట్టింది. పరప్పన అగ్రహార కోర్టు తీర్పును యథావిధిగా అమలు చేయాలని ఆదేశించింది. శశికళ, ఇళవరసి, దినకరన్లను నేరస్తులుగా పేర్కొన్న న్యాయస్థానం ముగ్గురు దోషులు వెంటనే లొంగిపోవాలని ఆదేశించింది. అయితే ఇదే కేసులో గతంలో చిన్నమ్మ 6 నెలల జైలు శిక్ష అనుభవించారు. కాబట్టి ఆమె మరో 3.5 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. మిగిలిన 2 దోషులు ఇళవరసి, దినకరన్లకు ఇదే వర్తిస్తుంది. సుప్రీంకోర్టు తీర్పుతో సీఎం సీటుపై శశికళ పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. కోర్టు తీర్పు నేపథ్యంలో ఆమె 10 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోయారు. రాజ్యాంగబద్ధమైన పదవులను చేపట్టే అవకాశం కోల్పోయారు. ఇళవరసి, దినకరన్లకు కూడా ఇదే వర్తిస్తుంది. ఇక ఈ వ్యవహారంలో కీలక వ్యక్తి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత. ఈ కేసులో A1 జయలలితే. గత ఏడాది డిసెంబర్ 5న ఆమె మృతి చెందిన నేపథ్యంలో ఈ కేసు నుంచి ఆమె పేరును తప్పించారు.